హిస్టరీలో యాపిల్ అంత ఇన్సెక్యూర్ కంపెనీ ఇంకోటి లేదు. ఆఖరికి ఏ ప్లేస్ తీసుకున్నా కానీ యాపిల్ కొన్న ఇన్సెక్యూరిటీకి ఏ మాత్రం దగ్గరికి రాలేదు. కంగారు పడి కామెంట్స్ లోకి వెళ్లే ముందు నేను చెప్పేది మీకు అర్థం కావాలంటే మీకు ప్రొడక్ట్ ప్లేస్మెంట్స్ గురించి తెలియాలి. అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను నోకియా గురించి, సామ్సంగ్ గురించి, సోనీ గురించి. ఎప్పటిలాగే ఒక షో చూస్తుండగా ఇది ప్రొడక్ట్ ప్లేస్మెంటా కాదా అని చెక్ చేస్తుంటే నాకు ఇంకోటి దొరికింది. అప్పుడే యాపిల్ లో ఉన్న ఈ క్లాత్ గురించి అయితే తెలిసింది. ఇది మెయిన్ గా హాలీవుడ్ మూవీస్ మీద మాత్రం ఎంప్లాయ్ చేస్తారు వీళ్ళు. నాకు తెలిసి ఈ క్లాత్ అయితే ఇండియాలో వర్క్ అవ్వదు. ఎందుకంటే అలా అయితే ఇప్పటికీ చాలా మూవీస్ లో అయితే వేరేగా ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే కోర్ట్ మూవీలో మంగపత్ దగ్గర ఐఫోన్ ఉండేది. ప్రతి సీన్ లో ఇట్లా చూపిస్తూ ఉంటాడు. ఈ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే అదొక మార్కెటింగ్ టెక్నిక్. సింపుల్ గా యాడ్ అని అనుకోండి. కాకపోతే అది మూవీలో అయితే ఇంటిగ్రేట్ చేస్తారు కొన్ని సీన్స్ లో. మొత్తం సినిమా అంతా ఇన్ఫిల్మ్ యాడ్స్. ఈ ప్రొడక్ట్ ప్లేస్మెంట్స్ లో రెండు రకాలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఇదైతే పెయిడ్, సెకండ్ అయితే నార్మల్ గా యూజ్ చేయడం. జస్ట్ ఆ మూవీలో జరిగే టైమ్ లైన్ రిప్రజెంట్ చేయడం కానీ, లేకపోతే జస్ట్ ర్యాండమ్ గా యూజ్ చేయడం కానీ. ఈ పెయిడ్ ప్లేస్మెంట్స్ లో ఎవరికి ప్రాబ్లం లేదు. ఆ కంపెనీ చాలా డబ్బులు పే చేస్తుంది కాబట్టి ఆ మూవీలో ఆ ఫోన్ ఎలా చూపించాలనేది ఆ కంపెనీ అయితే దానికి నచ్చిన రూల్స్ అయితే పెట్టచ్చు. మూవీ వాళ్ళకి నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేసి వేరే. సెకండ్ ర్యాండమ్ గా యూజ్ చేయడం కానీ, టైమ్ లైన్ రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేయడం కానీ. ఆ మూవీ వాళ్ళే అన్ని కొనుక్కొని ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, మ్యాక్స్ కానీ అన్ని కొనుక్కొని జస్ట్ ఆ సీన్ తీసేటప్పుడు ఆ సీన్ లో అయితే యాపిల్ ఫోన్స్ కనపడకూడదు. కానీ ఎప్పుడు ఒకవేళ అది నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఆ విలన్ క్యారెక్టర్ కానీ వాళ్ళైతే యాపిల్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయకూడదంట. అదే పాజిటివ్ క్యారెక్టర్ అయితే యూజ్ చేయొచ్చంట, మెయిన్ క్యారెక్టర్స్ కానీ. ఇది నేను లింకన్ లాయర్ చూస్తున్నప్పుడు నాకైతే ఈ డౌట్ వచ్చింది. మనకి ఫస్ట్ సీజన్ లో ఎలియట్ దగ్గర సామ్సంగ్ ఫోన్ ఉండిద్ది, అలాగే మిక్కీ దగ్గర అయితే ఐఫోన్ ఉండిద్ది. మిక్కీ టీమ్ చాలా మంది దగ్గర అయితే ఐఫోన్స్ ఉంటాయి. అలా చాలా మందికి ఆ సీజన్ అవ్వకుండానే అందులో విలన్ ఎవరో తెలిసిపోయింది. ఎందుకంటే సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్నోళ్ళు ఎవరైతే ఐఫోన్ యూజ్ చేయారో వాళ్ళే క్రైమ్ చేసినట్టు అని ఒక తీరు అయితే మనం హాలీవుడ్ లో చూస్తుంటాం. రెడిట్ లో కూడా అప్పుడప్పుడు కనపడుతూ ఉండిద్ది. కానీ ఇదైతే ఇండియాలో లేదు. ఉంటే మనకి కోర్ట్ మూవీలో మంగపతి అయితే ఐఫోన్ యూజ్ చేస్తే కనపడ్డు, ప్రతి సీన్ లో చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ హాలీవుడ్ లో ఏదైనా మూవీ తీసినప్పుడు అందులో వాళ్ళు విలన్ కి అయితే ఐఫోన్ ఇచ్చి చూపిస్తే యాపిల్ అయితే ఖచ్చితంగా వాళ్ళని అయితే సూ చేసిద్దంట. కానీ అదే మూవీలో మీరు ఆ యాపిల్ ఐఫోన్ అనేది పాజిటివ్ క్యారెక్టర్ ఇస్తే మాత్రం అది చేయదంట. ఇది యాపిల్ క్లాస్. ఇంతకంటే ఇన్సెక్యూరిటీ ఏ కంపెనీగా ఉండదు. ఎందుకంటే నేను ఎన్నో ప్రొడక్ట్ ప్లేస్మెంట్ చూసాను, కొన్నిటి మీద వీడియోస్ కూడా చేశాను. ఇలాంటి రూల్ మాత్రం ఏ కంపెనీ పెట్టలేదు. జస్ట్ ర్యాండమ్ గా యూజ్ చేయాలంటే ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మూవీ ఇలాంటి క్లాత్ ని తప్పించుకోవాలంటే వాళ్ళు కేజెస్ యూజ్ చేయాలి. ఆ ఫోన్ స్క్రీన్ మీద చూపించకూడదు, లోగా కనపడేలా కానీ, ట్రేడ్ మార్క్ కనపడేలా కానీ. మూవీస్ లో ఏ క్యారెక్టర్ ఏ ఫోన్ యూజ్ చేస్తున్నా చాలా తక్కువ మంది చూస్తారు. అసలు ఆ ఇంపాక్ట్ అనేది ఉండదు జనం మీద. విలన్ ఐఫోన్ యూజ్ చేస్తాడా, హీరో ఐఫోన్ యూజ్ చేస్తాడని ఎవరు కేర్ చేయరు. కాకపోతే సోషల్ మీడియాలో మీరు ఎంతైనా ట్రోల్ చేయొచ్చు యాపిల్ ని, అక్కడేం పట్టించుకోదు. ఆఖరికి ఇన్స్టాగ్రామ్ లో మీకు తెలుసు కదా. కానీ రియల్ లైఫ్ లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి వాటిలో. ఇక్కడ సోషల్ మీడియాలో మాత్రం మీరు ఎలాంటి రివ్యూ ఇచ్చినా కానీ, నెగిటివ్ గా చెప్పినా కానీ గేమ్ అందు. ఎక్కడైతే ఇంపాక్ట్ ఉంటుందో అక్కడ ఏమంటలేదు. అసలు ఎక్కడైతే ఏ ఇంపాక్ట్ ఉండదో, ఎవరు కేర్ చేయరో అక్కడైతే అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇది ఇన్సెక్యూరిటీ అని చెప్పాలి మరి. కాకపోతే డంబెస్ట్ ఇన్సెక్యూరిటీ ఇది. చాలా మంది ఎందుకు కొంటారు అందరికీ తెలిసి, ఇది ఒక సోషల్ ఎకనామిక్ స్ట్రక్చర్ లో ఎంత పైన ఉన్నామని చెప్పుకోవడానికి. మేబీ యాపిల్ రూట్స్ నుంచి వస్తుంది అనుకుంటా ఇన్సెక్యూరిటీ అందరికి. ఏ+ ఫోన్ అనేది ఇంత సెక్యూర్ కాకపోవచ్చు, కానీ ఇంత ఇన్సెక్యూర్ కూడా కాదనుకుంటా. నాకు అర్థం కాలేదు సార్.